ఈ వీడియో వచ్చేసరికి సండే నైట్ ఆఫ్టర్నూన్ వెజిటబుల్ పులావ్ అలాగే పెరుగు రైతాతో సరిపెట్టేసాము. ఇప్పుడైతే చికెన్ అలాగే చపాతీ చేస్తున్నాను. ఇక్కడ నేను మా అక్కతో వంట చేస్తున్నాను. మామూలుగా అయితే గిన్నెలు కడిగేటప్పుడు వంట చేసుకునేటప్పుడు ఫోన్ మాట్లాడడం ఆర్ వీడియోస్ చూడడం అలవాటైపోయింది. ఇలా చేస్తే నాకు ఎందుకో పని చేసినట్టు కూడా అనిపించదు. ఈవినింగ్స్ దాదాపుగా మా ఇంట్లో చపాతీయే ఉంటుంది. ఎప్పుడు సాంబారు రసం అలా ఉన్నప్పుడు మాత్రమే రైస్ పెడతాను అనమాట. ఇక్కడ నాకు మెయిన్ టాస్క్ వచ్చేసరికి రిత్తిక్కి చపాతీలో చికెన్ కర్రీ పెట్టడం. ఆఫ్టర్నూన్ ఏం కర్రీ చేయలేదు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు చికెనే చేశాను. ఇంకేం కర్రీ కూడా సపరేట్ చేయలేదు. వాడికి నచ్చలేదంట, ఉట్టి చపాతీ తినేసాడు. 11 అవుతుంది, మా హస్బెండ్ ఇంకా రాలేదు. వస్తే తినేసి రితికా కోన్ పెడదామని చూస్తున్నాను. ఆఫ్టర్నూన్ నుంచి అడుగుతుంది, తన ఫ్రెండ్ పెట్టేసుకుందంట. నాకైతే అంత బాగా రాదు, మెహందీలో నేను అంత ప్రో ఏం కాదు. నేను స్టార్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు. నిజానికి నాకు గోరింటాకు పెట్టుకోవడానికి అట్లీస్ట్ 2 అవర్స్ పడుతుంది. అవును, నాకు 2 అవర్స్ పడుతుంది. అంత నిదానంగా పెట్టుకుంటాను. రితికాకు కూడా అంతే నిదానంగా నీట్గా పెడతాను. కానీ పెట్టుకున్న దగ్గర నుంచి తను తీసేయమని గొడవ చేస్తుంది. నేను పెట్టుకున్న దగ్గర నుంచి వీళ్ళు 1, 2 అని గొడవ చేస్తారు. అందుకని చాలా తగ్గించేశాను. ఇది కూడా ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది. తను అడిగిందనే తీసుకొచ్చాను. కానీ తర్వాత పెట్టుకున్న దగ్గర నుంచి వద్దు కడిగేస్తానని చెప్తూ ఉండేది. అందుకని పక్కన పెట్టేశాను. ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ తను ఆడుకుంటూ కనిపించిందంట. అండ్ తన ఇంటికి వెళ్ళి పెట్టుకొని వచ్చింది కూడా. అందుకని చెప్పి తిని పట్టుబట్టింది, నేను పెట్టుకోవాల్సిందే అని చెప్పేసి. తనే ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంది ఈరోజు. అండ్ మ్యాక్సిమం ట్రై చేశాను నేను పెట్టడానికి. ఇది వచ్చేసరికి మా హస్బెండ్ డిన్నర్ ప్లేట్. ఆఫ్టర్నూన్ మిగిలిన పులావ్ రైస్ కూడా పెట్టేశాను. డిన్నర్ అంటే విందు భోజనం అంట. నైట్ తినేదాన్ని సప్పర్ అంటారంట. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది. హాల్లో పడుకుంటున్నా అని చెప్పాను కదా. నేను రితిక ఓకే, కానీ రితిక్ వాళ్ళ డాడీ మాత్రం వేడికి అసలు ఉండలేరు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి పొద్దున్నే కరెంటు పోయింది. 7కే లేచారు పిల్లలు కూడా. ఇక్కడ రితిక గోరింటాకు చూపిస్తుంది. అసలు నిద్రమం పొదలేదనమాట ఈరోజు. వీలైనంత వరకు మా హస్బెండే డైలీ మార్నింగ్ పూజ చేస్తారు. అప్పుడప్పుడు నాకు చెప్పేసి వెళ్తారనమాట, తనకు కుదరకపోతే. నాకు ఈరోజు క్లీనింగ్ అయిపోయి పూజ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 11 అయింది. నేను కూడా పిల్లలతో పాటు 9కే టిఫిన్ వేసేసాను అనమాట. అది వచ్చేసరికి ఇప్పుడు ఎలా ఉందంటే, మా నాన్న అప్పుడప్పుడు ఫుడ్ రివ్యూ ఇస్తాడు. చపాతీని గొడ్డలతో నరికినా రాలేదు అని చెప్పేసి. నా దోశ పరిస్థితి అలానే ఉంది. ఇది ఇంకా వర్కౌట్ అవ్వదని చెప్పేసి రాగిజావ తాగుతున్నాను. ఇక్కడ నాకు ఇంకా ఎక్స్ప్రెషన్స్ పండవు. అది హెల్దీ, నేను తాగాల్సిందే అని నా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. టమాటా పప్పు వేసాను. నైట్ది చికెన్ కర్రీ ఉంది. ఇంత ఫాస్ట్గా పని అయినందుకు నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. సో నేను ఇక్కడ ఏం వెతుకుతున్నానంటే, 1.5 year బ్యాక్ చెన్నైలో 4 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. అక్కకి 2 నాకు 2 అని చెప్పేసి. దుప్పటాస్ కూడా ఏం రాలేదనమాట. అందుకే నేను కాస్ట్ కూడా చెప్పను. చాలాసార్లు రిగ్రెట్ అయ్యాను, ఎక్కువ పెట్టేశానేమో అని. ఎప్పటికైనా నేనే కుట్టాలని వీటిని దాచిపెట్టాను అనమాట. ఇప్పుడైతే దీనికి ముహూర్తం వచ్చింది. ఇందులో ఒక డ్రెస్ మామయ్య వాళ్ళ అమ్మాయి 6 months బ్యాక్ వచ్చింది. అప్పుడు తనకి ఇచ్చేసి పంపించాను అనమాట. ఇప్పుడు ఇంకా 3 మిగిలినాయి. సమ్మర్ కదా, కాటన్ కుట్టుకుందామని చెప్పేసి ఇవి తీస్తున్నాను. ఇప్పుడంటే అవసరమైనప్పుడల్లా షాప్కి వెళ్ళి టాప్ కొనుక్కొచ్చుకుంటున్నాం. కానీ నా 9th 10th ఆ టైంలో మా నాన్న పండగ వస్తుందంటే ఒక 10 days ముందే మెటీరియల్స్ తీసుకొని మా అక్కని తీసుకొని మిషన్ దగ్గరికి వెళ్ళేవాడు. ఎందుకంటే తనే కొంచెం ఎక్కువ పర్టికులర్గా ఉంటుంది, డ్రెస్ ఇలాగే కావాలి అని చెప్పేసి. అది కాక తనకి హాస్టల్లో ధోబీ వీక్లీ వన్సే వస్తారంట. అందుకని చెప్పేసి కొంచెం రెగ్యులర్ వేర్ ఎక్కువ మెయింటైన్ చేసేది. ఒక 20 డ్రెస్సెస్ ఉండేవి. పార్టీ వేర్ అయితే నాయి కూడా తీసుకొని వెళ్ళేది. నాకు స్కూల్లో యూనిఫామ్ అయ్యేసరికి అంత అవసరం ఉండేది కాదు. కానీ తను సంక్రాంతి, క్రిస్మస్, దసరా హాలిడేస్కి వచ్చినప్పుడు మాత్రం అన్నీ తీసుకొని వస్తుంది. నాకు అప్పుడు స్పెషల్ క్లాసులు జరిగేవి. నేను హాలిడేస్ అన్నీ కొత్తవి వేసుకొని తిరుగుతూ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు వచ్చే టాప్స్ కూడా ఎందుకో క్వాలిటీ లేవనిపిస్తుంది నాకు. 4-5 వాషులకే మసిగుడ్డ కన్నా అన్యాయంగా కనిపిస్తున్నాయి నాకైతే. బ్లాక్ కలర్ డ్రెస్ నాకు బాగా నచ్చింది. అది కుట్టుకుందాం అనుకున్నాను కానీ దాని లైనింగ్ తీసుకొచ్చి వేరే డ్రెస్కి వేసాను అనుకుంటా. ఇవి 2 మిగిలినాయి. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే, మనకి దారపు కండి దొరకడం. నా దగ్గర పెద్దగా దారపు కండిలు ఉండవు అనమాట. దీని మీదకి మ్యాచ్ అయ్యే దారపు కండి ఉంది కానీ అది చాలా తక్కువ ఉందన్నమాట. పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయని అర్థమైపోయింది. సో నేనైతే వీటిని కాటన్ లైనింగ్ కదా అని చెప్పేసి వాష్ చేసి ఇంకా బయట పెట్టేస్తాను. నా దగ్గరికి బట్టలు తెచ్చుకుంటామని ఎవరైనా ఫోన్ చేస్తే మ్యాచింగ్ దారపు కండి కూడా తెచ్చుకోమని చెప్పేదాన్ని నేను ముందే. ఈరోజు నావి ఇంత ప్రాసెస్ పెట్టుకొని నేను దారం ఉందా లేదా అని చూసుకోలేదు. ఈ పరిస్థితిలో ఈరోజు ప్యాంట్లు కుట్టాలి అనుకున్నాను, కానీ ఇలా అవుతుంది అనుకోలేదు. సర్లే ఏవేవో అనుకుంటా అన్నీ అవుతాయా ఏంటి. కొన్ని సిచ్యువేషన్స్ మన చేతిలో లేనప్పుడు చిల్ అవ్వాలి. అండ్ అట్లుంటుంది మనతోని. ఈ డైలాగ్స్ అన్నీ నాకు ఒకేసారి నా చెవిలో వినిపిస్తున్నట్టు అనిపించింది. ఈ డ్రెస్లో స్టిచ్ చేసిన తర్వాత వేసుకొని చూపిస్తాను. ఇప్పటికైతే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రితికా కోన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.